అమెరికా చైనా మధ్య పన్నుల పోరు పీక్ స్టేజ్కి చేరింది. చైనాపై 104% దిగుమతి సుంకం విధించింది అమెరికా. దీనికి ప్రతీకారంగా అమెరికా ఉత్పత్తులపై 84% దిగుమతి సుంకం విధించింది చైనా. సుంకాలపై అమెరికాతో పోరు కొనసాగించేందుకు ఇతర దేశాల సహకారం కోరింది చైనా. భారత్, జపాన్, దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా దేశాలు ముందుకు రావాలని, పన్నుల విషయంలో ట్రంప్తో పోరాటం చేద్దామని పిలుపునిచ్చింది. ఈ విషయంలో భారత్ తటస్థ వైఖరి అవలంబించగా ఆస్ట్రేలియా ఈ ప్రతిపాదనని తిరస్కరించింది. చైనా తప్ప డజన్ల కొద్దీ దేశాలకు అధిక సుంకాల అమలుని 90 రోజుల పాటు నిలిపివేస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు ప్రకటించారు. ఎందుకంటే ఆ దేశాలు తమ పన్నులపై సానుకూలంగా ఉన్నాయని. చైనాల ప్రతీకార పన్నులకి దిగలేదని తెలిపారు. చైనా మాత్రం ఈ విషయంలో వెనక్కి తగ్గటం లేదు. ఇలాంటి ఆధిపత్యాన్ని సహించమని, బెదిరింపులకి లొంగమని విస్పష్టంగా ప్రకటించింది. అయితే చైనా గట్టిగానే ప్రతిపాదించినప్పటికీ ఆ దేశంలో పరిస్థితులు ఇప్పుడు ఏమంతగా అనుకూలంగా లేవు. చైనాలో ప్రస్తుతం ఆర్థిక వ్యవస్థ మందగమనంలో ఉంది. ఆ దేశంలో రియల్ ఎస్టేట్ పూర్తిగా చతికిలపడింది. ఇలాంటి టైంలో అమెరికా దిగుమతి సుంకాలు విధించడం వల్ల ఆ దేశం ఆర్థికంగా మరింత కుంగిపోవడం ఖాయం. అర్జెంటుగా అమెరికాకు ప్రత్యామ్నాయంగా చైనాకి ఇప్పుడు కొన్ని ఎగుమతి దేశాలు కావాలి. ఆ దిశగానే ఆ దేశం చర్చలు సాగిస్తోంది. అయితే ఈ ఆర్థిక అనిశ్చితి నుంచి బయటపడటం చైనా వల్ల కాదని అంటున్నారు ఆర్థిక శాస్త్రవేత్తలు. అమెరికా కాకుండా ఇతర దేశాలకి ఎగుమతులు చేయాలంటే చైనా తన ఉత్పత్తుల రేట్లను మరింత తగ్గించుకోవాల్సి ఉంటుందని, అప్పుడు దేశంలో ఆర్థిక రంగం మరింత కుంగిపోతోందని విశ్లేషిస్తున్నారు. ఎగుమతులతో చైనా కంపెనీలు కనిష్టంగా 30%, గరిష్టంగా 50% లాభాలు పొందుతాయనేది ఓ అంచనా. తాజా మార్పులతో ఈ కంపెనీల లాభాలు 10%కి పడిపోతాయంటున్నారు. అయినప్పటికీ ఎగుమతులు కొనసాగించాలని కంపెనీలు భావిస్తే అది ఆ సంస్థల మనుగడకే ఇబ్బందికరంగా మారొచ్చు. కరోనాతో చైనా చాలా ఇబ్బంది పడింది, ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. ఇలాంటి టైంలో అమెరికా పన్నుల దెబ్బ డ్రాగన్ దేశాన్ని కుంగతీస్తోంది. అమెరికాపై మరింత ఒత్తిడి తీసుకొచ్చేందుకు హాలీవుడ్ సినిమాలు నిషేధించే అంశంపై ఆలోచిస్తోంది చైనా. అటు అమెరికా కూడా సుఖపట్టం లేదు. చైనా పెంచిన పన్నులతో అమెరికాకు కూడా కష్టాలు తప్పవు. ఆ దేశంలో ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల రేట్లు భారీగా పెరిగే ప్రమాదం ఏర్పడింది. ఇప్పటికే అమెరికన్ల కొనుగోలు శక్తి తగ్గింది. ఇప్పుడు చైనా దిగుమతులపై సుంకాలు పెంచడంతో చైనా ఉత్పత్తులన్నీ ఖరీదైపోతాయి. ఇది అమెరికా ఆర్థిక వ్యవస్థకు అస్సలు మంచిది కాదు. వస్తువుల పరంగా చూసుకుంటే కంప్యూటర్ చిప్స్, మదర్ బోర్డులు, ఇతర ఎలక్ట్రానిక్ విభాగాల్ని చైనా నుంచి అమెరికాకు ఎక్కువగా ఎగుమతి అవుతున్నాయి. అంతేకాదు అమెరికాలో దొరికే 90% ఆట వస్తువులు చైనా నుంచి దిగుమతి చేసుకున్నవి. వీటితో పాటు ఇతర ప్లాస్టిక్ వస్తువులు, చెక్క ఫర్నిచర్ కూడా చైనా నుంచి వచ్చినవి. వీటన్నిటి ధరలు ఇప్పుడు 104% పెరగబోతున్నాయి. అంటే ఓ బొమ్మ విలువ అమెరికాలో $10 అనుకుంటే ఇప్పుడు అదే బొమ్మ దాదాపు $21 అయిందన్నమాట. ఇక చైనా విషయానికి వద్దాం. అమెరికా నుంచి చైనాకు ఎక్కువగా నూనె గింజలు ఎగుమతి అవుతున్నాయి. చైనాలో వాడుతున్న వంట నూనెల్లో దాదాపు 60% అమెరికా నుంచి దిగుమతి అయ్యేవి. వీటి ధరలు 84% పెరగబోతున్నాయి. అంటే చైనాలో ఆహార పదార్థాల ధరలు పెరగబోతున్నాయి అన్నమాట. నూనెలతో పాటు బాదం, పిస్తా లాంటి డ్రై ఫ్రూట్స్ ధరలు కూడా పెరుగుతాయి. ఇంకా అమెరికా నుంచి అత్యధికంగా చైనాకు దిగుమతి అవుతున్నది గ్యాస్, పెట్రోలియం. వీటి ధరలు కూడా అమాంతం పెరగబోతున్నాయి. వీటితో పాటు కొన్ని రకాల ఔషధాలు, సెమీ కండక్టర్లు, విమాన విడిభాగాల ధరలు విపరీతంగా పెరగబోతున్నాయి. మరోవైపు ఈ రెండు దేశాల పన్నుల యుద్ధం భారత్ లాంటి బిగ్ ప్లేయర్కి అనుకూలం అంటున్నారు నిపుణులు. దీనిపై ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ స్పందించారు. ప్రస్తుతం అనిశ్చితిని భారత్ క్యాష్ చేసుకోవాలని, అమెరికా చైనా కంపెనీలకి ఇండియాలో ద్వారాలు తెరవాలి అంటున్నారు. అయితే ఇదంతా తాత్కాలికమని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతానికైతే అమెరికా చైనా దేశాల్లో ధరలు పెరిగితే ఆర్థిక మాయం తలెత్తుతుందని, అది మిగతా దేశాలపై పడుతుందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. పన్నులపై చర్చించేందుకు చైనా తలుపులు తెరిచింది, కానీ అమెరికా ఆసక్తి చూపించడం లేదు. రాబోయే రోజుల్లో ఈ పన్నుల యుద్ధం ఎటు దారి తీస్తుందో చూడాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.